ఇక్కడ చాలా మంది చెప్పుకోగా విన్నది ఏంటంటే కుక్కర్ పులావులు మీవి. అంటే కుక్కర్ తెచ్చి పెట్టేస్తారు, అప్పటికప్పుడు చెప్పాక వండుతారని చెప్పి. అవునండి. అది ఆ కాన్సెప్ట్ చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే ఇన్ని టేబుల్స్ ఇక్కడ 40 టేబుల్స్ కనిపిస్తాయి. ఇక్కడ పైన కలిపితే ఐ థింక్ 40-50 టేబుల్స్ ఉండొచ్చు. ఉన్నాయండి, ఒక 80 టేబుల్స్. మరి అన్ని టేబుల్స్ కి అందరూ అమాంతం వచ్చి కుక్కర్ పులావ్ అన్నారనుకోండి, అదే జరుగుద్దండి. మనకు వచ్చిన వాళ్ళలో 90% కుక్కర్ పలావే. ఈ మిగతా వాళ్ళు కూడా ఎందుకు వద్దు అంటారంటే, పాపం వాళ్ళ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హరిబరిగా ఏదో పని పెట్టుకుని వస్తారు కాబట్టి మాకు టైం లేదు, సో ఇప్పుడు ఏదో తినేస్తాము, తర్వాత నెక్స్ట్ టైం వస్తాము అనేవాళ్ళు తప్పితే ప్రతి వాళ్ళు కుక్కర్ పలావ్ టేస్ట్ చేయాలని వచ్చేవాళ్ళే ఇక్కడ ఉంటారనమాట. ఆ తర్వాత మిగతా అన్ని. కానీ ఉష గారు నిజంగానే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళారు కదా, నాకేంటి వ్యాపకం అని స్టార్ట్ చేశారా, లేదు ఇది స్టార్ట్ అయింది కదా నేను మనసు పెట్టి చేసుకుంటాను, మీరు మీ జీవితాలు చూసుకోండి అని అనుకున్నారా? ఏది ఫస్ట్ జరిగింది? పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి స్టార్ట్ చేశారా మీరు? లేదండి, నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా వండి పెట్టడం అనేది బాగా ఇష్టం. ఎవరికైనా వండి పెట్టడం అనేది ఇష్టం. అది రాత్రి 11 అవనండి, 1 గంట అవని, అసలు వచ్చారు అంటే నాకు అలా వండటమే బాగా ఇష్టం. సో ఇంట్లో కూడా ఎప్పుడు మామూలుగా నేను అడుగుతూ ఉండేదాన్ని, నేను పెడతాను అంటే వద్దు, అంత కష్టం కదా, వద్దు అనేవాళ్ళం. ఎవరున్నారు? మా వారు కానీ, శౌర్య కానీ, పెద్ద బాబు అందరూ ఎవరు వద్దన్నారు. నేను లాస్ట్కి ఒక కోవిడ్ టైంలో నేను బతిమలాడు అందరినీ, కొంచెం నాకు ఒక యాప్ చూడండి రా, నేను ఆర్డర్ మీద చేసి పెడతాను, ఆర్డర్ మీద అంటే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అవసరం అంటారు ఫస్ట్. అది ఏముందిలే చేద్దాం అన్నట్టుగాని ఎవరిని కూడా ఇంకా అనుకోకుండా ఇది నాకు వచ్చింది కదా, చాలాసార్లు చెప్పాను నేను. ఇంకా నాకు దేవుడిచ్చిందని నేను అనుకుంటున్నాను, నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను. ప్లస్ ప్రతి వాళ్ళు నాకు దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, ఇది రెస్టారెంట్కి వచ్చినట్లేదు, ఒక చుట్టాలింటికి వచ్చినట్టుంది, ఒక పెళ్లివారింటికి వచ్చినట్టుంది, లేకపోతే ఒక సిస్టర్ దగ్గరికి వచ్చినట్టుంది అని వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయ్యి చెప్తున్నారు అంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఈ మెనూ సెలెక్షన్ ఎవరిది మీద? శౌర్య కూడా ఇందులో చేవేశారా? అసలు శౌర్యకి యాక్చువల్గా వీటికి ఏమీ సంబంధం లేదు, అంతా అయిపోయే వరకు. మ్యాగీ నూడిల్స్ చేసుకోవడం వచ్చా పోనీ? అంటే శౌర్యకు వంటొచ్చు యాక్చువల్గా, కానీ నేను ఇంత ఇలా పెడుతున్నానని అనుకోలేదు. తను కూడా ఏంటంటే క్లౌడ్ కిచెన్ అనే చెప్పాను, ఓకే చెఫ్ని పెట్టి చేయించుకోమ్మా అన్నారు. తర్వాత మేము 1 by 1 డెవలప్ చేసాము కదా, అప్పుడు తను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఒక 4 టేబుల్స్ వేసాను అన్నానే చెప్పాను తప్పితే ఇట్లానే అసలు ఏమీ తెలియదు. తర్వాత తను వచ్చినప్పుడు అదేంటమ్మా చిన్నగానో కొంచెం బాగానే పెట్టావే అని అన్నాడు అనమాట. అసలు అంటే మళ్ళీ చూస్తే వద్దు అంటాడని నేను అసలు చెప్పాను. ఎందుకు వద్దంటారు? ఎందుకు హెవీగా అయిపోతుంది కదా, నీకు ఇబ్బంది అవుతుంది, వద్దు అంటాను. నిన్న కూడా ఫోన్ చేసి అదే చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ రోజు టెంపుల్కి వెళ్తానంటావు, నీ హెల్త్ ఏంటి, నువ్వేంటి చూసుకోవాలి కదా, నువ్వు ఎవరి మాట నువ్వు అంటున్నాడు.